జూలై 17వ తారీఖు గురువారం నాడు రాశిఫలాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. మేషరాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల్లో వాగ్వాదాలలో అనవసరమైనటువంటి ఖర్చులకు దూరంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థిక సంబంధమైన విషయాలకు మీరు రోజు కంపల్సరీ మేషరాశి వాళ్ళు దూరంగా ఉండాలి. వాగ్వాదాలు నడుస్తాయి చూసారా, డిస్కషన్స్, అవసరం లేనటువంటి వాదాలు, ఆర్గ్యుమెంట్స్, వీటికి దూరంగా ఉండాలి. ప్రయాణాలు ఒకవేళ చేయాల్సి వస్తే మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. లేదు చేయాల్సి వచ్చిన ప్రయాణం అనుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ హెల్త్కి సంబంధించి ఈరోజు చాలా జాగ్రత్తగా శ్రద్ధ ఉండాలి. మొత్తం మీద మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాల్లో కాస్తంత ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు వృత్తిపరమైన విషయాలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఓవరాల్గా మేషరాశి వాళ్ళు ఈరోజు జూలై 17 గురువారం నాడు చాలా జాగ్రత్తగా ఉండడం అనేది మీకు మంచిది. దైవ చింతన ఎక్కువగా ఉండాలి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు సంఘంలో మంచి గౌరవం రాబోతోంది. ఫ్రెండ్స్ అందరూ మీకు బాగా సపోర్ట్ చేయబోతున్నారు. మీ పేరు ప్రఖ్యాతులు ఉంటాయి కదా, అవి కొంచెం ఈరోజు బెటర్ అవబోతున్నాయి. అలాగే మీ శత్రువులందరినీ కూడా, మీ శత్రువులు అనండి, లేకపోతే మీ అప్పులు అనండి, వీళ్ళందరి మీద, మీ అప్పుల వాళ్ళు అనండి, వీళ్ళందరి మీద ఈరోజు ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. ఆర్థికంగా బెనిఫిట్ అవుతూ అంటే ఇదివరకు నుంచి మీకు రావాల్సినటువంటి డబ్బులు, ఆగిపోయిన డబ్బులు ఉంటాయి సరే, అవన్నీ కూడా ఈరోజు ఆర్థికంగా బెటర్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ప్రణాళికాబద్ధంగా ప్లాన్డ్గా కనుక వృషభ రాశి వాళ్ళు ఈరోజు ముందుకెళ్తే సూపర్ డూపర్ డే అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మంచి ఫ్రెండ్షిప్లు అవుతాయి. అంటే శత్రువులందరూ మిత్రులు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. మిథున రాశి వాళ్ళకి ప్లానింగ్ ఇంపార్టెంట్ ఈరోజు. ఇక మిథున రాశి వాళ్ళు అప్పులు ఎప్పటి నుంచో తీర్చాల్సి ఉన్నటువంటి అప్పులన్నీ కూడా ఒక్కొక్కటి చెల్లించేస్తారు. ఆరోగ్యం మొన్నటి వరకు బాగాలేదనుకున్నటువంటి ఆరోగ్యం బెటర్ అవుతుంది. శత్రువుల మీద విజయం సాధించే పరిస్థితి ఈరోజు మిథున రాశి వాళ్ళకి స్పష్టంగా కనిపిస్తుంది. కోర్టు వ్యవహారాలని, ల్యాండ్ వ్యవహారాలు ఉంటాయి కదా, వీటిలో మనకు శత్రువులు ఉంటారు కదా, చిన్న శత్రువులు, పెద్ద శత్రువులు, వీళ్ళందరికీ మీద ఈరోజు ఆధిపత్యం సాధిస్తారు. అంటే గెలిచేస్తారని అన్నట్ల డామినేషన్ లెవెల్కి వస్తారో దాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటే ఖచ్చితంగా పాజిటివ్. అంటే కాంపిటీషన్, పోటీ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ మీకు అనుకూలంగా ఉండే పరిస్థితి ఈరోజు మిథున రాశి వారికి కనిపిస్తుంది. వృత్తి నైపుణ్యాలను నెమ్మదిగా పెంచుకుంటారు ఈరోజు డెఫినెట్లీ మిథున రాశి వాళ్ళు. అంటే దీనివల్ల ఏమవుద్దంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీకు ఒక మంచి గౌరవం లభించే అవకాశం ఉంది. వృత్తి విషయంలో మీరు ఏదైతే ప్రొఫెషన్లో ఉంటారో, మీరు బిజినెస్ అయినా జాబ్ అయినా, మీ వృత్తి విషయంలో జాగ్రత్తగా కనుక ఈరోజు మీరు ప్లాన్ చేసుకుంటే, కొంచెం కష్టపడితే మాత్రం మీకు ప్రమోషన్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మిథున రాశి వాళ్ళు మిస్ అవ్వద్దు. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అంటే ఇంటి వాతావరణం అంతా కూడా కాస్త ఇబ్బందికరంగా, అసౌకర్యంగా, ఇంట్లో చికాకులు, గొడవలు చిన్నవి కావచ్చు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ప్రశాంతత, దానివల్ల మెంటల్ పీస్ అనేది బాగా తగ్గిపోయేలా కనిపిస్తుంది. విద్యార్థులు ఎక్కువగా చదువు మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఫెయిల్యూర్ అనేది దగ్గర పడుతున్నట్టుగా అనిపిస్తుంది కర్కాటక రాశి విద్యార్థులకి. కాబట్టి వీళ్ళంత ఎక్కువగా చదువు మీద దృష్టి పెట్టడం మంచిది. ఇంట్లో అంటే ఇంటికి సంబంధించిన రిపేర్లు అవి చేస్తాను చూస్తారా, ఏసీ పాడైపోయిందనో లేకపోతే ఈ రిపేర్లు అవి జరిగినప్పుడు మంచిది. అలాగే పురుష సంతానం అలవాట్లు, అభివృద్ధి, వీటన్నిటి కోసం ప్రత్యేక దృష్టి పెట్టుకోవడం మంచిది. అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది ఈరోజు, అది కూడా బెటర్చుకుంటాం మంచిది. సింహరాశికి ఈరోజు కాస్త తలనొప్పికి సంబంధించినటువంటి అనారోగ్య లక్షణాలు కనిపిస్తున్నాయి. దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం ఉంటుంది. ముఖ్య విషయాల్లో, వ్యవహారాల్లో శక్తి సామర్థ్యాలు పెంచుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో అధిక ఖర్చులు, వృత్తి సంబంధించినటువంటి చికాకులు ఇవన్నీ కనిపిస్తున్నాయి. సింహరాశి వారు ముఖ్యంగా హెడ్డింగ్ అందుకే పెట్టడం వీళ్ళ కోసమే. సింహరాశి వాళ్ళు ఫస్ట్ వస్తారు ఈ లిస్టులో. ఈరోజు డ్రైవింగ్ విషయంలో సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహన సంబంధిత ఇబ్బందులు అధికంగా ఉన్నాయి. గృహ వాతావరణం కూడా కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ప్రశాంతత తక్కువగా ఉంటుంది. స్త్రీలతో, పురుషులకి ఇది సింహరాశి పురుషులకి ఇంపార్టెంట్ పాయింట్, స్త్రీలతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఇది కన్యారాశి వారికి ఆర్థిక విషయాలు ఆటంకాలు ఉంటాయి. వాగ్దానాలు ఓవర్గా ఇచ్చుకోకండి, ఎందుకంటే అవి నిలుపుకోవడం కష్టమవుతుంది. అవసరం లేని ఖర్చులు పెరిగితే కుటుంబ వ్యవహారాల్లో చికాకు ఉంటుంది. వీళ్ళకి కూడా, కన్యారాశి వాళ్ళకు కూడా ఈరోజు డ్రైవింగ్ విషయంలో చాలా 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 జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ కంటే కూడా మీరు ఫ్రెండ్స్తో డ్రైవింగ్ అనేది మీరు చేసిన, మీ తాలూకా వాళ్ళు ఎవరైనా కన్యారాశి వాళ్ళు డ్రైవ్ చేస్తానో చూసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. మీకు చుట్టుపక్కల కుటుంబాల నుంచి కానీ, ఫ్రెండ్స్ నుంచి కానీ వ్యక్తుల యొక్క సహకారం బాగా అందే పరిస్థితి కనిపిస్తుంది. ఇక తులారాశి వారికి పోటీతత్వం పెరుగుతుంది. రుణాలు చెల్లిస్తారు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అనవసర ఖర్చులు కొంతమంది నియంత్రించగలుగుతారు. ఆరోగ్యానికి ఖర్చులు, రాష్ట్ర శత్రువుల విషయంలో జాగ్రత్త అవసరం. బంధువుల వర్గంలో విభేదాలకి దూరంగా ఉండాలి. మానసిక ప్రశాంతతను పెంచుకోవడం మీరు ప్రయత్నం చేస్తారు. ఇది లైఫ్కి చాలా ఇంపార్టెంట్. మనందరం హెల్త్, ఆరోగ్యం మాత్రం అనుకుంటాం. మెంటల్ పీస్, మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని డెవలప్ చేసుకోవడానికి ఈరోజు తులారాశి వాళ్ళు కొత్త అడుగులు వేస్తారు. మెడిటేషన్ అండి, పుస్తకాలు చదవడం అండి, స్వామీజీ అనండి, యేసుప్రభు అనండి, అల్లా అనండి, ఏదో ఒక దైవ చింతనలో పడి మానసిక ప్రశాంతత మీరు చాలా జాగ్రత్తగా ఇంప్రూవ్ చేసుకుంటారు. ఇది మంచిది. ఈరోజు వృశ్చిక రాశి వారు ఆర్థిక ఖర్చును నియంత్రించడానికి ప్రయత్నిస్తారు. సమయానికి ఆహార స్వీకరణ, విశ్రాంతి అవసరం. మానసిక ప్రశాంతత ఈరోజు వృశ్చిక రాశి వారికి చాలా తక్కువగా ఉంటుంది. కొంచెం కూడా చాలా చాలా తక్కువ ఈరోజు వృశ్చిక రాశి వారికి మానసిక ప్రశాంతత ఉండేది. ఎందుకంటే
కొంతమంది వృశ్చిక రాశి వారిలో ఎక్కువ మందికి ఉంటుంది ఇది. సంతానం రిలేటెడ్ ఆరోగ్య సమస్యలు ఉంటాయి వృశ్చిక రాశి వారు. మేల్ అయినా, ఫీమేల్ అయినా. ఇది ఓన్లీ మేల్‌కే కాదు. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు పడేవాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళకి ఈ సమస్యలు ఈరోజు కొంచెం పెరిగే పరిస్థితి. దానివల్ల ఇంట్లో వాతావరణం గానీ, ఇంట్లో భాగస్వామితో ఆడైనా, మగైనా, భార్య అయితే భర్తతో, భర్త అయితే భార్యతో, గర్ల్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్‌తో రకరకాల చికాకులు, ఇబ్బందులు వచ్చే పరిస్థితి. దానివల్ల బంధువులతో మాట్లాడేటప్పుడు దీని ప్రభావం అక్కడ పడడం, దానివల్ల బంధువుల మధ్య చిన్న చిన్న అపార్థాలు రావడం జరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ధనుసు రాశి వాళ్ళు చంద్ర సంచారంతో మంచి ఆలోచన వస్తే సంతానంతో అనుబంధం, అనుకూలత, సృజనాత్మకత పెరుగుతుంది. అంటే పిల్లలతో. సో ఎదురు చూస్తున్న వార్తలు దూర ప్రదేశాల నుంచి ఉంటాయి. మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేసినటువంటి గుడ్ న్యూస్‌లన్నీ దూరం ప్రాంతం వాళ్ళు ఉంటారు కదా మీరు. మీరు హైదరాబాద్‌లో ఉంటే బెంగుళూరులో చుట్టాలు, బెంగుళూరులో ఉంటే వైజాగ్‌లో చుట్టాలు, వైజాగ్‌లో ఉంటే అక్కడెక్కడో కలకత్తాలో చుట్టాలు ఇట్లా ఉంటారు కాబట్టి అక్కడక్కడి నుంచి మీకు మంచి పాజిటివ్ న్యూస్ వస్తే మంచి గిఫ్ట్స్ రాబోతున్నాయి. ఈరోజు ధనుసు రాశి వారికి సిద్ధంగా ఉండాలి. షాపింగ్‌లు ఎక్కువ ఉంటాయి, విందులు వినోదాలు ఉంటాయి. కొన్ని ఖర్చులు పెట్టినా వాటి వల్ల ఆనందం పొందగలుగుతారు ఈరోజు ధనురాశి వారు. అందులో క్వశ్చనే లేదు. మకర రాశి. మకర రాశి వారు వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. గృహ వాతావరణం, వాహన సంబంధ విషయాలు కొంత అసౌకర్యంగా ఉంటాయి. నూతన వాహనాలు, గృహానికి సంబంధించిన అంశాల మీద దృష్టి సారిస్తారు. తల్లి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. రవిప్రభ అంటే ఇన్నాళ్ళు మీ మదర్ లేదా ఫాదర్ యొక్క హెల్త్ బాగాలేదని ఫైల్ అవుతున్న మకర రాశి వాళ్ళ హెల్త్, వాళ్ళ మదర్ లేదా ఫాదర్ హెల్త్ ఈరోజు బెటర్ అవుతూ ఉంటుంది. దానివల్ల మీకు కొంచెం నిర్ణయ సామర్థ్యాలు పెరుగుతాయి. ధైర్యం వస్తుంది. వాళ్ళ హెల్త్ బాగానే ఉందండి. ఆర్థిక పరంగా మీరు దానివల్ల తీసుకున్న నిర్ణయాలు, దాని సామర్థ్యం పెరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆఫీసులతో సంబంధించినటువంటి వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఈరోజు పాజిటివిటీ ఉంది ఈ రాశి వాళ్ళకి. రాశి వాళ్ళ మాటల విషయంలో కుటుంబ వ్యవహారాల్లో, గృహ వాతావరణంలో, ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వృత్తికి సంబంధించిన విషయాల్లో ప్రయాణాల్లో అవకాశం ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. సహకారం, ఆశించిన ఫలితాలు పొందుతారు. మీనరాశి. మీనరాశి వారికి ఆకస్మిక విజయాలు, ముఖ్యమైన అంశాల్లో ఆలస్యాలు, ఆటంకాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ కావాల్సి ఉంటుంది. ప్రయాణాల్లో చికాకులు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆకాంక్షించినటువంటి అంశాల్లో ఎక్కువ శ్రమ ఖచ్చితంగా వీళ్ళకి అవసరం అవుతుంది.